ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము మరియు 2వ అధ్యాయం చదువుకుందాము. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయం చెడిపోవుచున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయం నొందుడి. మీ దినములలో నేనొక కార్యం జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారంగా వారు జనులను చెరపట్టుకొందురు. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు. ప్రాకారం గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు. మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవున్నవాడవు కావా? మేము మరణం నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులనుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు. తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికినీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా? 2వ అధ్యాయము. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు
యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, మరియు ద్రాక్షారసము మోసకరము. తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును. మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకొను వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు. నిన్ను హింస పెట్టబో వారు జాగ్రత్తగా వత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు బలాత్కారమును బట్టియు నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభం సంపాదించుకొని వానికి శ్రమ. నీవు చాలా మంది జనములను నాశనం చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ. దుష్టత్వం జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే యగును గదా. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. తన పొరుగు వారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయి వారికి శ్రమ. ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు. నీవును త్రాగి నీ మానము కనపరుచుకొందువు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకియ్యబడును. అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదికే వచ్చును. పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు జరిగిన బలాత్కారమును బట్టియు ఇది సంభవించును. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారంతోనూ వెండితోనూ పూయబడెను గాని దానిలో శ్వాసం ఎంత మాత్రమునూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము సరి.